మా గోదావరిలో మామిడికాయలని రకరకాలుగా వాడేస్తూ ఉంటారు. ఈ మామిడికాయ పులిపిండి అయితే టిఫిన్‌కి గానీ, భోజనానికి గానీ, ప్రయాణాల్లో నిల్వ ఉండటానికి పట్టుకెళ్తాం కదండీ! అలాగైనా సరే చాలా బావుంటుంది. ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. మామిడికాయలు నేనైతే ఓ 3 తీసుకున్నాను. కొంచెం పులుపు తక్కువున్నాయని కూర తీసేసుకొని కొంచెం ఉప్పేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్ రవ్వ అయితే చేద్దాం అనుకున్నామో ఆ గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని, అందులో కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసుకొని ఎసరు బాగా మరిగిపోయిన తర్వాత లలితా బ్రాండ్ బియ్యం రవ్వని ఏసేసి ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత మనం ఉప్పేసి పక్కన పెట్టాం కదా మామిడికాయ కూరు, ఆ కూరనంతా కూడా ఇందులో వేసి కలిపేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని నూనె ఎక్కువగానే వేయండి. వేసిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకొని అవి బాగా వేగిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి వేయించేసిన తర్వాత పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగిపోయిన తర్వాత ఓ 4 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకొని కరివేపాకు కూడా వేసి అలాగే ఓ 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసుకొని బాగా వేయించేసి కొంచెం ఇంగువ వేసి తాలింపుని పులిపిండిలో వేసేస్తే రెడీ అయిపోతుంది.